హిందూ సాంప్రదాయాలలో ఎన్నో నోములు, వాయనాలు, పూజలు ఉన్నాయి. వాటిలో చాటల వాయనం అంటే మూసీ వాయనంలో పెట్టవలసినటువంటి వస్తువులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మూసీ వాయనానికి పసుపు, కుంకుమ, గాజులు, బియ్యము, పోక, ఖర్జూర, ఎండు కొబ్బరి, బెల్లము, పువ్వులు, కాటుక, అద్దము, దువ్వెనేది. ఈ మూసీ వాయనం అనేది పవిత్ర నది సమీపాన, అలాగే నోములాగా చాటల వాయనం అని చేస్తూ ఉంటారు. అలాగే సుమంగలిగా స్వర్గస్థురాలైనటువంటి స్త్రీమూర్తులకు కూడా ఇవ్వటం జరుగుతుంది. అదే విధంగా నేను మా అమ్మగారు లక్ష్మీదేవి గారి పేరు మీద సరస్వతి పుష్కరాలలో మూసీ వాయనాన్ని ఇవ్వటం జరిగింది. ఈ మూసీ వాయనం గురించినటువంటి ఫుల్ డీటెయిల్స్ ఉన్న వీడియోను షార్ట్స్ లో లింక్ గా ఇస్తున్నానండి, చెక్ చేయండి. ఇందులో అసలు మూసీ వాయనంకి ఏ వస్తువులు ఇవ్వాలి, ఎవరి పేరు మీద ఇస్తే మంచిది, ఎలాంటి సమయంలో చేసుకుంటే ఏ ఫలితాలు కలుగుతాయనే విషయాలను గురించి ఉందండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.